బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హలో వసంత గారు. హాయ్ జయ గారు. వసంత గారు, చాలా మందిలో మనం పెద్దవాళ్ళలో కానీ 45 క్రాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం యూరిన్ లీకేజ్ అండి. తుమ్మినా దగ్గిన యూరిన్ లీకేజ్ అవటం, ఫాస్ట్గా నడుస్తున్నా, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా యూరిన్ లీకేజ్ అవుతుంటుంది. ఎంత ఇబ్బంది పడతారంటే బయటికి వెళ్ళాలంటేనే, నలుగురిలోకి కలవాలన్నా, ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా అవాయిడ్ చేసేస్తారు. అవునండి. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఎస్. చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవ్వరికీ చెప్పుకోరు. ఈవెన్ పిల్లలకి చెప్పలేరు, హస్బెండ్కి చెప్పలేరు. చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. నేను చాలా మంది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మెయిన్ సబ్జెక్ట్ కింద తీసుకుంటానండి. అందుకే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి గైనిక్స్తో చేస్తూ ఉంటాను కదా. దీనికి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాను. సో యోగా మీరు స్పెషలిస్ట్ కాబట్టి మీరు చెప్పండి, లీకేజ్కి సంబంధించి మనం ఎలాంటి హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి, అండ్ ఆసనాస్లో కన్ఫామ్గా ఆసనాలు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే 200% కంట్రోల్ చేయొచ్చు అనేది నేను విన్నాను. డాక్టర్స్ దగ్గర నుంచే విన్నానండి. అవును. సో ఒకసారి మీరు చెప్తే మన ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ష్యూర్ అండి. మీరు అన్నట్లు విమెన్లో చాలా మంది ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ యూరిన్ లీకేజ్కి చెప్పుకోలేని ప్రాబ్లం ఇది. ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికి చెప్పాలా, ఇంట్లో చెప్పాలా, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది అసలు ఎలా వస్తుంది ఫస్ట్ తెలుసుకుందాము. దాన్ని బట్టి మనకు అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. షూర్గా. ఆఫీస్లో వర్కింగ్ ఉమెన్ వాటర్ తాగితే మళ్ళీ వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తుంది అని వర్క్ మీద ఇంటెన్షన్ ఎక్కువ ఉండి సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఓకే, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ వస్తుంది. ఏమవుతుంది మీరు గమనించారంటే, మనం వాటర్ అసలు ఏదైనా జర్నీలో ఉండి వాటర్ సరిగా తీసుకోకుండా, వాష్రూమ్స్ ఎక్కడ అవైలబుల్ లేకుండా ఒక 4 to 5 hours కంటిన్యూస్ జర్నీలో ఉన్నప్పుడు మనం మళ్ళీ వెంటనే యూరిన్ పాస్ చేసినప్పుడు ఏ కలర్ లో వస్తుంది? ఎల్లోష్గా ఉంటుంది అనిపిస్తుంది కదా, లైట్గా. యా, ఎల్లో వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. అవును. సో అంటే వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల బయోకెమికల్ రియాక్షన్స్ అనేది సరిగా జరగవు బాడీలో. ఓకే. మన ఈ బాడీ అనేది 75% వాటర్ తోటి తయారైంది. మనం ఇవ్వాల్సినంత వాటర్ ఇవ్వకపోతే జీవక్రియలు అంటారు. ఆ జీవక్రియలు సరిగా జరగవు. బాడీ అప్పుడు ఏం చేస్తుంది, బాడీలో ఉన్న వాటర్నే కొంచెం సక్ చేసుకొని, ఇంత తీసుకోవాల్సిన వాటర్ ప్లేస్లో ఇంత ఇస్తున్నాం మనం. తీసుకొని ఆ వ్యర్థాలన్నిటిని బయటికి పంపించాలి అంటే బాడీలో వ్యర్థాలన్నిటిని స్వెట్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ తయారైన ఈ డీటాక్స్ అంతా జరగడానికి ఈ వాటర్ని యూస్ చేసుకుని యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది. ఎస్. మనకు తెలియకుండానే ఈ డీటాక్స్ బాగా వెళ్ళిపోతుంటుంది మంచిగా వాటర్ తీసుకున్నప్పుడు. తీసుకోకపోయినప్పుడు ఏమవుతుందంటే వ్యర్థాలు వస్తున్నాయి, అది వాటర్ కంటెంట్ సరిపోక ఆ వ్యర్థాలన్నీ పేరుకుపోయి అవన్నీ ఎల్లోయిష్గా వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఫామ్ అయిపోతాయి. ఒక్క దగ్గర ఎక్కువ ఫామ్ అయిపోతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది మనకి ఈ యూరినరీ బ్లాడర్ దగ్గరకు వచ్చి ఈ వ్యర్థాలనే నిలుస్తున్నాయి. అవును. ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉందనుకోండి, బాగా తొందరగా వెళ్ళిపోతుంది, ఫ్లష్ అయిపోతుంది. ఇక్కడ అలా లేకపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తం ఆ బ్యాక్టీరియా అంతా అలా యూరినరీ బ్లాడర్ కి అతుక్కుపోయి మనకి బ్యాక్టీరియా అలానే ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్. ఈ లీకేజ్ ప్రాబ్లమ్ కి ఇంకొక చిన్న రీజన్ కూడా ఉంది. లీకేజ్ ఏ ఏజ్ లో ఎక్కువగా వస్తుంటుందంటే ఆఫ్టర్ డెలివరీ. ఓకే. ఆఫ్టర్ డెలివరీస్ ఎక్కువగా వస్తుంటుంది. మనకి ఏమవుతుంది, మన ఊంబ్ అనేది ఈ ప్రెగ్నెన్సీ టైంలో బాగా పెరుగుతుంది. సో మన యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే అప్పుడు వాటర్ బాగా తీసుకోండి అని చెప్తుంటారు. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి, బాగా బయటకు ఫ్లో వచ్చేసేయాలి, ఫ్లష్ అవుట్ అయిపోవాలని. ఇలా బాగా ఊంబ్ పెరిగి ఎక్స్పాండ్ అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే యూరినరీ బ్లాడర్ ఇంత బలూన్ లాగా ఉన్న బ్లాడర్ కాస్త పెద్దదవుతుంది కదా. అది మనం తర్వాత అలా వదిలేయడం వల్ల, ఆఫ్టర్ డెలివరీ అలానే వదిలేయడం వల్ల ఆ స్ట్రింక్ అనేది కంప్లీట్గా నార్మల్ పొజిషన్కి రాదు చాలా మందికి. తర్వాత మనం చేయాల్సిన కొన్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి ఉంటాయన్నమాట స్ట్రిక్ట్గా. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నార్మల్ డెలివరీ అయిన తర్వాత చక్కగా నడుము కట్టు అంటాం కదా, నడిచేటప్పుడు మెల్లగా నడవండి. అవును, చాలా మెల్లగా నడవండి. స్టెప్స్ ఎక్కకండి, ఎక్కినా కూడా చాలా జాగ్రత్తగా స్లోగా ఎక్కండి అని చెప్తాం. అది ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ బాడీ బ్యాక్ టు నార్మల్ రావడానికి, నార్మల్ పొజిషన్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. అవునండి. మనం టైం ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఏమైపోయిందంటే నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను, నేను ఎనర్జెటిక్గానే ఉన్నాను,
పాత చింతకాయ పచ్చళ్ళు ఇవన్నీ నేను ఎందుకు వింటాను, అవును నాకేం అవసరం లేదు అని చెప్పి మనం నార్మల్ లైఫ్లోకి వచ్చేసినట్టు వచ్చేస్తారు. అవును అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ టైం ఇవ్వకపోవడం వల్ల, నార్మల్ పొజిషన్కి రావాల్సిన టైం ఇవ్వకపోవడం వల్ల ఆ గ్యాప్ అలానే ఉండిపోతుంది. ఓకే. సో అది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యి అలానే ఉండిపోయి మనం రెగ్యులర్ నడుస్తున్నా సరే, లేదు అంటే ఏమైనా కొంచెం టెన్షన్ అయినా, కొంచెం స్ట్రెయిన్ అయినా, స్ట్రెస్ తీసుకున్నా కొంచెం యూరిన్ కొంచెం ఆపుకోలేని స్థితి వస్తుంది. మనం ఇప్పుడు జనరల్ పీపుల్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ హోల్డ్ చేయగలుగుతాం. ఇలాంటి వాళ్ళు హోల్డ్ చేయలేరు. ఇక అవునండి, డ్రాప్స్ వచ్చేస్తుంది. అవును, కొంచెం ఫీల్ వస్తే యూరిన్ పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఆ యూరిన్ ఆ క్లోజింగ్ ఇది ఉంది కదా, డోర్ ఉంది కదా, వాళ్ళకి టైట్ గా లేదు మరి. అది డ్రాప్స్ గా వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా పడిపోతుంది. ఇలా మనం లీకేజ్ మాత్రము ఒక సర్టన్ ఏజ్ తర్వాతే వస్తుంది. ఇది ఎందుకు అక్కడి నుంచి వస్తుంది, దాన్ని అక్కడి నుంచి వాళ్ళు కొంచెము అవేర్నెస్ తోటి హెల్తీగా ఆ టైం కనుక వాళ్ళు పర్సనల్ టైం కనుక ఇచ్చి రెస్ట్ ఇవ్వగలిగి చేశారంటే చాలా మంచిది. తర్వాత కొన్ని పోస్చర్స్ ఉంటాయి జయ గారు. ఓకే. ఆఫ్టర్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయినా ఏ డెలివరీ అయినా సరే కొన్ని పోస్చర్స్ ఉంటాయి. ఓకే అండి. దీన్ని పెల్విక్ ఫ్లోర్ ఆసనాస్ అంటారనమాట. అప్పుడు చాలా 10% చేయిస్తాం. ఇమీడియట్ డెలివరీ 10% చేయిస్తాం. డెలివరీ అయిపోయి కొంచెం కొద్ది రోజులు బాడీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసిన తర్వాత ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి? జనరల్ గా నార్మల్ డెలివరీకి అయితే ఒక 2 to 3 months. అది కూడా ఈ ఆసనాస్కి పర్టికులర్ కొంచెం పెద్ద ఆసనాస్కి. రెగ్యులర్ చిన్న ఆసనాస్కి మనం వెంటనే ఒక 1 month తర్వాత సింపుల్, ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని వస్తూ అవును. ఇలాంటివన్నీ రాకుండా వాళ్ళకి కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ సింపుల్ వార్మప్స్ ఇవి ఉంటాయి. అవి రెగ్యులర్ గానే చేయిస్తాం ఆఫ్టర్ డెలివరీ కూడా. కొంచెం పెద్ద వాటికి వచ్చేటప్పటికి నార్మల్ డెలివరీ అనుకోండి 2 to 3 months టైం సరిపోతుంది. ఒకవేళ సిజరీన్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రము 5 to 6 months అనేది గ్యాప్ ఇస్తాం. ఏది పెద్ద ఆసనాస్ రెగ్యులర్ బేస్ కి. బట్ వాళ్ళకి కూడా స్ట్రెయిన్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గడానికి సింపుల్ వార్మప్స్ ఇవి 2-3 days నుంచి చేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అవ్వాలి, బాడీ రిలాక్స్ అవ్వడం కోసం, మజిల్స్ అంతా కూడా ఫ్రీ అవ్వాలి, బ్యాక్ టు నార్మల్ రావాలి కదా. అంతే కదండి. ఎంత ఒక బిడ్డని మోసి 9 నెలలు ఈ శరీరము ఎన్ని రకాల మార్పులు చెంది ఉంటుంది. ఒక జీవాన్ని బయటకు తీసుకురావాలి అంటే దాన్ని మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి మనమే మన బాడీ అండ్ మైండ్ సపోర్ట్ తోటి నార్మల్ గా తీసుకురావచ్చు. ఆ టైంలో మనం చేసుకునే మన మీద మన శ్రద్ధ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ని లాంగ్ రన్ లో రాకుండా చూస్తుంది. వీటికి ఆఫ్టర్ ఒకవేళ ఆల్రెడీ మీరు చెప్పినట్లు యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ ఆసనాస్ అని ఉంటాయి. మనం ఆసనాస్ చూపిద్దాము, డెఫినెట్ గా వేద్దాము. ఆ ఆసనాస్ కనుక రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి కొన్ని మంత్స్ లోనే ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు అనేది నేను విన్నాను. అది ఎట్లాగో ఒకసారి మనం చెప్తే ఓరల్ గా మీరు చెప్తే. పెల్విక్ మనం కూర్చున్న సీటింగ్ పొజిషన్ నుంచి యూరిన్ పాస్ చేసే పొజిషన్ వరకు ఒక్కసారి మనం ఇలా స్క్వీజ్ చేసినట్టు, టైట్ చేసినట్టు స్క్వీజ్ చేయాలి. అలా ఎవ్రీ 1 hour కి ఒక 2-3 times కనుక చేస్తూ ఉంటే మనకు ఆ పెల్విక్ బ్లాడర్ ఇదంతా కూడా ఏమవుతుందంటే ఆ పొజిషన్ అంతా కూడా కొంచెం టైట్ అవుతూ వస్తుంది. మెల్లమెల్లగా అది టైట్ అవుతూ మనకు ఆ ప్రాబ్లం అనేది గ్రేస్ఫుల్ గా తగ్గుతూ వస్తుంది. ఏం లేదు, కూర్చొని ఉన్నాం చక్కగా, ఇలా రిలాక్సింగ్ గా కూర్చొని ఉన్నాము. బేస్ లెవెల్ ని కొంచెం టైట్ చేసి యూరిన్ పాస్ చేసే ప్లేస్ పెల్విక్ మొత్తాన్ని ఇలా కొంచెం టైట్ చేసుకొని స్క్వీజ్. మీరు ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే అన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి. స్టార్టింగ్ లో ఒక 5 seconds 10 seconds మనకు గ్యాప్ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒక 15-20 seconds వరకు కూడా హోల్డ్ చేయగలుగుతాం. అది ఏమవుతుందంటే ఆ బ్లాడర్ మజిల్స్ అన్నింటినీ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో మనం ఏదైతే ముందు లీకేజ్ లూజ్ గా ఉండడం వల్ల అని మాట్లాడుకున్నామో అదంతా కూడా టైటన్ అవుతుంది, మళ్ళీ రిలాక్స్ అయిపోవడం. అట్లా ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు? 2-3 times. ఒక 2-3 times అంతే. ఒక 20-20 seconds 5 seconds 10 seconds సెకండ్స్. సూపర్. అలా ఒక డేలో మనకి ఎప్పుడు గుర్తొస్తే ఒక 4 to 5 times అలా పెట్టుకోండి. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అండి? ఎవరైనా చేయొచ్చు. ఓకే సూపర్. సింపుల్ టెక్నిక్ కదా, చాలా సింపుల్ టెక్నిక్. ఇది చాలా మనం ఎక్కడున్నా చేసేసుకునేది. ఇది ఫస్ట్ ఎవరికి తెలియకుండా చేసేది మెయిన్ అది కదా అండి. రియల్లీ
తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అవి మనం చూపిద్దాం. మజిల్స్ టైట్ అవ్వడం కోసము అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఒక స్టెప్ తోనే స్టార్ట్ చేసుకోవాలి. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక అడుగుతోటే మొదలు అంతే పెట్టాలి. కదా. మొదలు పెడుతూ మెల్లమెల్లగా క్యూర్ అవుతుంది. యోగా అనేది ఎలాంటిది అంటే లైక్ మెడిసిన్ వేసుకుంటే మనకు వెంటనే ఇప్పుడు హెడేక్ మెడిసిన్ వేసుకుంటే ఒక 10 minutes లో రిలీఫ్ అనేది తెలుస్తుంది. యోగా అలా కాదు, రూట్ కాజ్ నుంచి తీసుకుంటూ వస్తుంది, కొంచెం టైం టేకెన్, ఎస్, కానీ కానీ పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్. అలా మెల్లమెల్లగా మన ఈ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసేసుకోవచ్చు. సో పర్మనెంట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా అండి, ఇది యూరిన్ లీకేజ్ అనుకున్నాం. విమెన్ లో ఇంకో ప్రాబ్లం మనము డిస్కస్ Infections అనుకున్నాం. ఇన్ఫెక్షన్స్. ఇక్కడ విమెన్ కూడా కాదండి, కిడ్స్, గర్ల్ చైల్డ్ వాష్రూమ్స్ సరిగా నీట్గా లేకపోతేనో లేదంటే వెళ్ళడానికి కొంచెం షై ఫీలింగ్ అవుతూనో వాష్రూమ్ యూజ్ చేయకుండా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హడావిడిగా బ్యాగ్ ఎక్కడ పడేసి పరిగెడుతూ ఉంటారు. అంతసేపు యూరిన్ ఆపడం వల్ల లోపల చాలా ఇన్ఫెక్షన్స్ అయిపోతుంటుంది. ఇది ఒక రోజుతో పోతుందా? కాదు కదా. రెగ్యులర్గా ఇలానే చేయడం వల్ల వాళ్ళకి ఇక మంట, యూరిన్ ఇన్ఫెక్షన్స్, చాలా రోజులైతే ఇక వాళ్ళు ఇంకా లేచి నడవలేని స్థితికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ అవునండి. చేస్తున్నారు. సో ఇది మదర్ ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. మీరు వాటర్ బాగా తీసుకోండి. మీకు బ్రేక్ బెల్ ఇస్తున్నారు కదా, అవును. బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి ఇంకా మనం సరదా కబుర్లు చెప్పుకోవడానికి తో పాటు ఖచ్చితంగా ఆ బ్రేక్, ఎందుకంటే పెట్టిందే రీజన్ అది. వాష్రూమ్ కి మనం చిన్నప్పుడు అనేవాళ్ళం యూరిన్ బెల్, యూరిన్ బిల్ అని. అవునవును, అది దానికోసమే పెట్టారు. ఇందులో Yes. మనము అవునండి, అవును. రియల్లీ పిల్లలందరూ దాన్ని నవ్వుకుంటారేమో కానీ యూరిన్ బెల్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఎస్, వెళ్ళాలి, మీరు వాటర్ తాగండి, చక్కగా యూరిన్ పాస్ చేసి రండి. అలా చేస్తూ ఉంటే అస్సలు ఇన్ఫెక్షన్స్ రాదు. ఇంకొక విషయం, పిల్లలు మదర్ ఎడ్యుకేట్ చేయవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవడం నేర్పించాలి బాగా. ఓకే. కంపల్సరీ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని డ్రై క్లాత్ తోటి ఒక్కసారి క్లీన్ చేసుకొని కనుక వెళితే యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి అండి చేస్తే చాలా మంచిది. లేదు అంటే ఇంట్లో ఉన్నప్పుడన్నా ఖచ్చితంగా at నేర్పిస్తే, Right. అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు నేర్పిస్తే, ఎందుకంటే ఆ వెట్నెస్ అనేది పిల్లలకి సరిగా క్లీన్ చేసుకోవడం తెలియక ఆ వెట్నెస్ ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే. ఇది రూట్ మెయిన్ చిన్న థింగ్ అండి. అవునండి, అవును. షై ఫీల్ అవుతూ చాలా అవును. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది దీని వల్ల పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఇలా కనుక అది చిన్న వాళ్ళే కాదు, మనము ఆఫీస్లో చూస్తే మనకు టిష్యూ రోల్స్ పెడుతుంటారు అవును, వాష్రూమ్స్ అవును, కదా, అవును. దేనికి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీట్ గా క్లీన్ గా ఉంచుకోవడం కోసమని. ఇందులో సిగ్గుపడవలసిన విషయమే కాదు, అంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి కదా. క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా పిల్లలకి కూడా మనం అలవాటు చేస్తూ ఉంటే, ఇది నన్ను అడిగితే టిష్యూస్ కంటే కూడా క్లాత్ అయితే సాఫ్ట్ గా Exactly. చాలా బాగుంటుంది. నార్మల్ వాటరే సరిపోతుంది. మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తోంది, స్టార్ట్ అవుతోంది అని తెలిసిన వెంటనే మా మదర్ చిన్నప్పుడు ఒక టిప్ చెప్పేవాళ్ళు. మనకు మిశ్రి, కలకండ అంటాం, మిశ్రి, అవునండి. పటిక బెల్లం అంటారు Yes. కదా, ఇది గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పటిక బెల్లాన్ని వేసేసి కలిపేసి ఈ నీళ్లు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా సరే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎవ్రీ 1 hour కి ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి. ఇంటేక్ తాగేసేయాలి. తీయగా ఉంటుంది, హ్యాపీగా Yes, yes. పిల్లలు బాగా తాగేస్తారు. అలా ఇంత పటిక బెల్లం ఒక బౌల్ వాటర్ తీసేసుకొని గోరువెచ్చని నీళ్లు అందులో వేసుకొని తాగుతూ ఉన్నాము అంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది. యూరిన్ అనేది వైట్ గా రావడం మొదలవుతుంది. ఇన్ఫెక్షన్స్ అంతా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 1-2 days లోనే మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వసంత గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.